హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మీద, ఇంకా జనసేన అధినేత పవన్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాల వర్మ, ఆర్జీవీ. సో అప్పట్లో వాటన్నింటినీ భరించిన టీడీపీ శ్రేణులు కూటమి అధికారంలోకి వచ్చాక అంతా ఓపెన్ అయిపోతున్నారు. సో వర్మ మా నేతల మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్ట్రం నలుమూలలా కేసులు పెడుతున్నారు. వాటిలో ఓ కేసు వర్మను వెంటాడి అరెస్ట్ అంచుల దాకా తీసుకెళ్లింది. చివరికి కోర్టు ఆదేశాలతో బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చారు ఆయన. అయితే ఇళ్లలగ్గానే పండగ కాదంటుంది సర్కార్. సో ఆ కేసు పోతేనే ఇంకోటి రెడీగా ఉందని అంటున్నాయంట ప్రభుత్వ వర్గాలు. ఇప్పుడు ఆర్జీవీ మెడకు మరో ఉచ్చు పడబోతున్న సంకేతాలు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో స్ట్రీమింగ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ద్వారా కూటమికి దెబ్బ కొట్టాలన్నది వైసీపీ పెద్దల ప్లాన్గా అప్పట్లో ప్రచారం. సో అదేమీ వర్కౌట్ కాదని ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి. కానీ ఆ సినిమా కోసం అప్పట్లో చేసిన పనులు మాత్రం ఇప్పుడు వెంటాడుతున్నాయట. సో ఏపీ ఫైబర్ నెట్లో స్ట్రీమింగ్ అయిన వ్యూహం సినిమా అప్పట్లో ఎంతమంది చూశారు, ఆ పేరుతో ఎవరెంత తిన్నారో మొత్తం లెక్కలు పక్కాగా తవ్వుతుందట కూటమి సర్కార్. ఆ క్రమంలో కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. వ్యూహం సినిమా కోసం ఆర్జీవీఆర్బీ అనే కంపెనీకి ఫైబర్ నెట్ నుంచి 2,10,00,000 రూపాయలు చెల్లించారు. వాస్తవానికి పే ఫర్ వ్యూస్ ఆధారంగా ఈ చెల్లింపులు జరగాలి. అంటే ఒక వీక్షణకు ఇంత అంటూ ఎన్ని వ్యూస్ వస్తే అంత చెల్లిస్తారనమాట. కానీ ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్లో ఒక వ్యక్తి సినిమా చూస్తే 100 రూపాయలు వస్తాయి. ఆ లెక్క ప్రకారం ఆర్జీఆర్బీకి ఇచ్చిన 2,10,00,000 రూపాయలకు 2 లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి. సో ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్లో 2 లక్షల మంది వ్యూహం సినిమాను క్లిక్ చేసి చూస్తేనే ప్రభుత్వం వైపు నుంచి అంత మొత్తం చెల్లించాలి. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. వ్యూహం సినిమాకు లక్షల్లో కాదు కదా, కనీసం వేలల్లో కూడా వ్యూస్ రాలేదు. ప్రభుత్వం అధికారికంగా తీసిన వివరాల ప్రకారం ఫైబర్ నెట్లో వ్యూహం సినిమా వ్యూస్ కోసం 1,863 మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లెక్కలు చూసిన సర్కార్ ముఖ్యులకు దిమ్మ తిరిగిపోతుందట. ఆర్జీవీఆర్వీకి చెల్లించిన సొమ్మును, వచ్చిన వ్యూస్ను పోల్ చూసుకుంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 11,000 రూపాయలు చెల్లించినట్టు తేలిందట. అంటే ఒక్కొక్క వ్యూకి 11,000. ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్లో ఒక వ్యక్తి ఒకేసారి సినిమా చూస్తే ఆర్జీవీఆర్వీకి 100 రూపాయలు చెల్లించాల్సి ఉండగా అందుకు బదులుగా ఏకంగా 11,000 రూపాయలు కట్టారు. సో ఇప్పుడు ఈ లెక్కలు చూసి షాక్ అవుతున్నారు చాలామంది. మాదేం పోయింది, జనం సొమ్మే కదా అనుకుంటూ అప్పనంగా ఆర్జీవీకి ఫైబర్ నెట్ నుంచి చెల్లించారన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ప్రభుత్వ వర్గాల్లో. వాస్తవానికి వ్యూహం సినిమా నిర్మాత వేరు, కానీ ఆయన ఆ మూని అప్పుడే అమ్మేశారు. దాన్ని ఆర్జీఆర్వీ అనే సంస్థ ఫైబర్ నెట్కు విక్రయించింది. సో ఇలా నాటి ప్రభుత్వం ఆర్జీవీ సంస్థకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటుంది కూటమి ప్రభుత్వం. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన నియామకాలు, చెల్లింపులు, ఆదాయం, ఖర్చుల వ్యవహారాలపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది. సోషల్ మీడియా కేసులో అరెస్టు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆర్జీవీ ఈ వ్యూస్ ఎపిసోడ్లో నుంచి ఎలా బయటపడతారంటూ కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సో ఆర్జీవీ వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నామండి హ్యాష్ ట్యాగ్ యూ.